పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. బీఎస్పీ బీసీ సమన్వయ కమిటీ నాయకులు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లాలోని గాంధీ పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బీఎస్పీ అధ్యక్షులు బూదాల బాబురావు అధ్యక్షత వహించగా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ తొలిచూరి అంకమ్మరావు సభా పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నేరెళ్ల రాజు జోనల్ 3 ఇన్ఛార్జ్ గుండాల సైదులు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ జై భారత్. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు చట్టసభలో 52% రిజర్వేషన్ ని అమలుపరిచే విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాలలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టరేట్ లో మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగనే గత ప్రభుత్వంలో వైసీపీలో తీసినటువంటి జనాభా లెక్కల్ని పూర్తి స్థాయిలో దాన్ని అమలు పరుస్తారా లేకుంటే మళ్ళీ కులగణన చేసి మాకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పేసి మేము డిమాండ్. జై భీమ్ జై భారత్. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు చట్టసభలో 52% రిజర్వేషన్ ని అమలుపరిచే విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాలలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టరేట్ లో మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగనే గత ప్రభుత్వంలో వైసీపీలో తీసినటువంటి జనాభా లెక్కల్ని పూర్తి స్థాయిలో దాన్ని అమలు పరుస్తారా లేకుంటే మళ్ళీ కులగణన చేసి మాకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, అసలు 155% ఉన్నటువంటి బీసీలని మోసం చేసిన తీరి ఇంత బహిర్గతంగా కనిపిస్తూ ఉన్నా కానీ సరే ఇక్కడ ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఇక ఊరుకోరు సహించరని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి హెచ్చరిస్తూ, ఖచ్చితంగా బీసీ కుల జనగణన చేపట్టాలో. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య నిరుద్యోగం, విద్యా, ఉపాధి